एफएसी स्पून लेट्स कम तू तेरा साथ फिजियोथेरेपी అలా అవుతుంది. ఓకే, వెరీ గుడ్. మరి ప్రతివాడు ఏ నామంలో బాప్తిస్మం తీసుకోవాలి? ప్రభువైన యేసుక్రీస్తు నామములో. నోవా కుమారులు ఎవరు? షేము, హాము, యాఫెతు. క్రొత్త నిబంధనలు ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4. మత్తయి, మార్కు, లూకా, యోహాను. అబ్రహాం యొక్క వాగ్దాన కుమారుడు ఎవరు? ఇస్సాకు. దావీదు యొక్క స్నేహితుడు? యోనతాన్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. సంఖ్యాకాలం, ద్వితీయోపదేశకాలం, సామెతలు, ప్రసంగి, పరంగితములు, యెషయా, ఇర్మియా, దానియేలు, హోషేయ, ఆమోసు, ఓవేలు, ఆమోసు, ఓబద్య, మీకా, నహూము, జెఫన్యా, హగ్గై, జకర్యా, మలాకి. వాళ్ళకి ఒక పొలం ఉండేది. ఆ పొలంని ఒకరోజు అమ్మేశాను. అయితే కొంచెం డబ్బు దాచుకొని కొంచెం డబ్బు అపోసలు కాడ పెట్టాను. అయితే పేదలు అడుగుతారు, అన్నయ్య నువ్వు ఇంటికి అమ్మినమా అంటే, అవును నేను ఇంటికి అమ్మినాను. పరిశుద్ధాత్మకు పరిశుద్ధాత్మకి అబద్ధం చెప్పినావా? అయితే అక్కడికి లేకపోతావు. సభ్యులు వచ్చింది. సభ్యులకి అన్నయ్య చెప్పినని తెలీదు. అయితే సభ్యులు అంటది, పేదలు అంటారు, నువ్వు ఇంతకే నా అమ్మిందంటే, అవును నేను ఇంతకే అమ్మినాను. మీరు పరిశుద్ధాత్మ కాడ అబద్ధం ఆడారు. అక్కడికక్కడనే చెప్పింది. థ్యాంక్ యూ. శాంతిగా సంచరిస్తున్నాను. భయపడ నీవు నాకు తోడే ఉండు. నీ దొట్టి కళ్ళు నీ దండంలో ఆయన ఆదరించును. నా శత్రువు భోజనంలో సిద్ధపరిచేదావు. నూనెతో కథ అంటి ఉన్నావు. నగిన్నే నిన్ను తెలుచున్నది. నీ బ్రతుకు తిన్న మధ్య కృపాశయంలో నా వెంట వచ్చును. చిరకాలంలో ఏదో మందిరంలో నేను నివాసం చేశాను.